రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి రాజారాం గారి నాయకత్వంలో మన రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథి ఆర్ కృష్ణన్న గారు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆనంద భాస్కర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళలు, వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధి వర్గం, ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యమైనటువంటి కార్యక్రమం. పాపం ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆర్ కృష్ణన్న గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్న కానించి అనేక కార్యక్రమాలు బీసీలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. మరి దాన్ని కొనసాగింపుగానే ఈ రాష్ట్రంలో మరి అనేక కుల సంఘాలు ఏర్పడి రాష్ట్రంలో మన వాటా దక్కించడం కోసం అనేక సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నాయి. మరి దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ ఇందిరా పార్కు దగ్గర ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి అలా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కొన్ని అనేక కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అటు కులగణన చేయలేదు, అట్లాగే రోహిణీ కమిషన్ రిపోర్టుని అణగదొక్కి నేటి కూడా దాన్ని బయటపెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ అలా ఈ రాష్ట్రంలో అధికారంలోకి 6 నెలల క్రితం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ 6 నెలలు దాటాయి. కానీ దీన్ని పక్కన పెట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు హఠాత్తున ప్రకటన చేశాడు. మరి ఎంత అన్యాయం, ఎంత ఘోరం! మరి దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి రాష్ట్రంలో బీసీల ఓట్లతోనే, బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఇచ్చినటువంటి మాటను మూలవదొక్కి మళ్ళీ రిజర్వేషన్లు ప్రకటించకుండా, కులగణన జరపకుండా, కులగణన కోసం నిధులు విడుదల చేయకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. మరి అంతేకాదు మనం వాళ్ళు అడుగుతా ఉన్నాం, బీహార్ తలాలో కులగణన చేపట్టాలని చెప్పి, అట్లాగే అసెంబ్లీ తీర్మానం చేసి నిధులు విడుదల చేసి మరి ప్రారంభించాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇలా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వేదికను పిలిచే దగ్గర కూడా మన వాళ్ళకు చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటన్నిటిని కూడా అధిగమించాలంటే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆర్ కృష్ణన్న గారు ఉన్నారు. వారి నాయకత్వంలో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన రాష్ట్రాల్లో ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎంబీసీ కులాలని కూడా ఈ సంస్థల్లో రిజర్వేషన్ కోసం ఈ కులగణన జరిగినట్టయితేనే మరి అణగారిన వర్గాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మరి ఇప్పుడు జరిగేటువంటి ఇది మహాధర్నాలే కాదు, భవిష్యత్తులో తీసుకునేటువంటి పోరాటాలు కూడా
ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి, లేదంటే భవిష్యత్ కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఈ అధ్యక్ష వర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.